ఓం అంబికా విజయం ప్రథమోధ్యాయము. అంబిక అంబిక అంబికయనుచు అంబిక చరితము వినరండి. అంబిక చరితము విన్న వారికి అన్ని సౌఖ్యములు సమకూరు. శక్తి 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 అనరండి. శక్తి 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 అనుచు చెత్కళ చరితము వినరండి. పెనుగొండ క్షేత్రము కన్యకాంబయే నవరాత్రులలో వినదగిన ఆదిశక్తియగు దుర్గా మహిమను తోహరగాపము చేయించే. బ్రహ్మశక్తియగు చిత్కళ మహిమను మహామాయ శక్తిగా తలచి బ్రహ్మేంద్రాది దేవతలందరూ ఆరాధించి సుఖించిరిగా. జగన్మాతయగు మహామాయను మహావిద్య చే సేవించి శాస్త్ర నియమమున సంచరించిన సర్వ సంపదలు సమకూర్చు. పెనుగొండవాసుల భాగ్యోదయమున కృష్ణా జిల్లా విశ్వనాథపల్లి కూచిభట్ల యజ్ఞనారాయణ శాస్త్రి మండల దీక్ష జరిపించే. దుర్ముఖి నామ సంవత్సరమున ఆశ్వీజ శుద్ధ పాడ్యమిగా మహావిద్య పారాయణ శక్తి చే వాసవి కన్యక వ్రాయించే. చిత్కళమాయా మహిమ చరిత్రను నవరాత్రులలో ఎవరైనా గానము చేసి చేయించినను చరిత్ర వినినా ధన్యులుగా. వాసవి నివాసత్రమునందు ప్రథమ దినమున ప్రారంభం దేవి మహిమా గాన రూపమున దేవి వ్రాయించే వినరండి. స్వారోచిషుడను మనువు కాలమున సురదుండనుడు మహారాజు చతుస్సముద్రము భూమండలమును ధర్మయుక్తముగా పాలించే. తన సంతానము కష్ట సుఖంబుల తనవని ప్రజల సుఖంబులు పరిశీలించుచు రాజనీతితో విశారదుండై విలసిల్లే. కాలవశమున కర్మరీతిగా కోల విధ్వంసి రాజొకడు సురధరాజుతో యుద్ధం చేయ అపజయముందెను సురధుండు. తన రాజ్యము విన భూమండలమును శత్రుహస్తములో నిలిపియును స్వల్పరాజ్యము సురధుండేలుచు కాలము గడుపుచునుండెనుగా. అంతతో వదలక కోల విధ్వంసుడు మరలా యుద్ధము చేయగ ఆశ్రమమున ఫలపుష్పంబులు వృక్షజాతులతో అలరారు. వైరములేని మృగముల చూచి ఆనందంబున చెరించెను. కందమూలముల భక్షించుచును చెంతాభరితుడై చెరించెను. అకస్మాత్తుగా నూతన వ్యక్తిని సురధుడుగాంచి ప్రశ్నించే. ఎచ్చట నుండి నీ వచ్చితివి, ఏమి చేతువెవరున్నారు, నీ పేరేమి అంత తెల్పుడన సురధునితోన ఇట్లనియే. మహానుభావ నిన్నుగాంచగా మహారాజుగా తోచినది, నావల మీరు దురంత చింతతో ఇచటికొస్తిరని తలచెదను. మన ఉభయములో ఏకకాలములో ఏమి చేస్తేమో ఆ ఫలము ఒకే మారుగా మనకు కల్గెనని నా చరితంబు వినుమనియే. వైశ్యోత్తముడను సమాధినాథం నామము ఆ గర్భ శ్రీమంతుడ నేను. బహుద్రవ్యంబు నేనార్జించి సంసారంబులో ములిగి తిని. తారాపుత్రులు దుర్మార్గముగా ధనలోభము చేనను బాగా దండన చేసి దెబ్బల చేత చావమోదిరి మహారాజా. అంతతో వదలక కఠినత్వముగా గృహము నుండి తరిమిరిగా. ఏమి చేయునది లేకని నేను తిరుగుచు ఇటకొస్తి. దారాపుత్రులు ఇట్లు చేసిన వార్లపై మమకారము నాకు, వదలక వార్లను చింతించుచునే ఇచటకొస్తినని తెల్పెనుగా. సురధుండపుడు తన వృత్తాంతము తెల్పుచు నీకు నాకున్ను కొంత భేదము కలదేమనగా వినుము వర్తకాయని తెల్పే. మా వారందరూ నన్నుగాంచిన ప్రాణాలు విడచి ప్రేమింతురుగా. నీ కళత్రము పుత్రులు నిన్ను ద్వేషించెదరు, ఇది తేడా. అలాంటి పుత్ర కళత్రంబులా చింతించితివి మూర్ఖుడుగా. వెర్రితనమున వార్ల చింతయు భ్రాంతి వదులుమని రాజపుడు. మహారాజని మాటలు నిజము ఎంత ప్రయత్నించిన గాని ప్రీతి వదలకనేయున్నదనియును తన యథార్థమును తెలిపెనుగా.
ఉభయులు మేధా ఋషిని చేరియు సేవ చేయుచునుండగాను మేధా ఋషి వేదాంత వాక్యముల వారు మహారుషి తోడ మహారాజపుడు ఈ రీతిగను పలికెనుగా సమాధి సురధుడు గాంచిన వాడై మేధా ఋషి ఇటు బోధించే కష్టకాలములో దేవి మహిమను తెలియగోరితిరి ఇక మీద కళ్యాణంబులు మీకు కల్గును సావధానముతో వినుడనియు విచ్చక్తియగు మాయా చరితము ఇంతింతనుటకుగానిదిగా అంబా 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 అంబాయనుమో ఓ మనస అంబా 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 నిన ఆపద తీరును ఓ మనసా.